హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. సో శుక్రవారం పూట శ్రావణ శుక్రవారం కదండి, సో కొంచెం స్పెషల్గా పూజ అయితే చేసుకున్నాను. ఈ క్లిప్ ఫ్రైడేది. సో ఇది నాకు నా పూజా మందిరం చాలా పీస్ఫుల్గా అనిపించింది, అందుకని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఈ వ్లాగ్ అంతా ఇంకా సాటర్డే రికార్డ్ చేసిన వ్లాగ్ అండి. సాటర్డే కూడా ఇవాళ మా అమ్మాయికి స్కూల్ ఉంది. ఎందుకంటే పాస్ట్ ఫ్యూ డేస్ మాకు బాగా వానలు పడి కొన్ని ర్యాండమ్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు స్కూల్స్కి. సో కాంపెన్సేటరీ వర్కింగ్ డే లాగా ఇవాళ పెట్టారనమాట. సో చాలా కష్టం మీద మా అమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళిందండి. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జనరలీ సాటర్డే సండే అన్నది వీకెండ్ మూడ్లోకి వెళ్తాం కదా. సో స్కూల్కి వెళ్ళాలని మాత్రం తనకు అస్సలు అనిపించలేదు. బట్ దాని స్కూల్ ఉంది, సో షీ హ్యాడ్ టు గో. అండ్ నాకు కూడా కొంచెం లెథార్జిక్గా అనిపించిందండి, అందుకనే లేట్గా లేచి పూజ చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ఊతప్పం లాగా చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసేసుకొని దోసపిండి యూస్ చేశానండి. అండ్ పైనుంచి పప్పుల కారం వేసుకున్నాను. అండ్ ఈ ఊతప్పం మీరు కోకోనట్ ఆయిల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అదేంటో నాకు అర్థం కాలేదు, మరి నాకు కోకోనట్ ఆయిల్ ఇష్టమని అట్లా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. కోకోనట్ ఆయిల్లో చేసిన ఊతప్పం చాలా ఫ్లేవర్ఫుల్గా భలే ఉందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంకా అందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోయినాక ఇవాళ మా అమ్మాయి లంచ్ బాక్సెస్ అన్నీ పెడతాను కదా, ఆ బ్యాగ్ ఇట్లా మురికి అయిపోయిందండి. అండ్ లైట్గా ఫంగస్ కూడా డెవలప్ అవుతుంది దాంట్లో. నేనైతే ముందు పడేద్దాం అనుకున్నాను, బట్ దెన్ ఇవి ఎంతెంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్యాగ్ ఆల్మోస్ట్ 500-600 పోసి కొంటున్నాం కదా. సో నేనేమనుకున్నానంటే కొంచెం వెనిగర్ వేసి డిటర్జెంట్ వేసి క్లీన్ చేసి చూద్దాం. మంచిగా వస్తే ఆ ఫంగస్ అంతా పోయి నీట్గా అయిపోతే ఓకే, ఐ విల్ కీప్ ఇట్, అదర్వైజ్ ఐ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్ అనుకొని ఇవాళ కొంచెం వెనిగర్ అండ్ నార్మల్ డిటర్జెంట్ అయితే యూస్ చేసేసి సోక్ చేశానండి. ముందు డెటాల్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆ స్మెల్ లంచ్ బాక్సెస్ పెడతాం కదా, అది స్ట్రాంగ్ స్మెల్ కదా, అది ఉండిపోతుందేమో అనేసి నాకు కొంచెం భయం అనిపించింది. అందుకని డెటాల్ అయితే వేయలేదు. సో అవి సోక్ చేసి వచ్చి నేను రైస్ పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని వాష్ అయితే చేస్తున్నానండి. కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అది లాస్ట్ వీక్ మేము ట్రావెల్ చేస్తున్నాం కదండి, సో అప్పుడు అస్సలు పట్టించుకున్నట్టు లేను నేను. ఐ జస్ట్ హ్యాంగ్ ఇట్ సమ్వేర్. మరి ఎందుకు వచ్చిందో మాయిశ్చర్ ఏమైనా తడికి తగులుంటుంది, వాన పడుతూ ఇట్లా ఉంది కదా, బస్లో వచ్చేటప్పుడు ఎక్కడో పెట్టుంటుంది మా అమ్మాయి, మాయిశ్చర్ దానికి అంటుకుంది. అండ్ ఐ డెంట్ నోటీస్ ఇట్. అక్క వాళ్ళు ఉన్నారు, ఆ హడావిడిలోనే ఉన్నాను తప్ప దీన్ని పట్టించుకోలేదు. ఆ ఫంగస్ చూసైతే అబ్బా అసలు పట్టుకోవటానికి కూడా చిరాకు అనిపించిందండి. బట్ దెన్ మనీ ఈజ్ మనీ కదా, కొంచెం వాల్యూ అయితే ఇవ్వాలి కదా మనీకి అనేసి ట్రై చేస్తున్నాను. ఇది వర్కౌట్ అయ్యి క్లీన్ అయిపోతే మాత్రం దీన్నే ఉంచుకుంటానండి, ఇంకా కొత్తది కొనను. సో దీన్ని ప్రాపర్గా అయితే వాష్ చేస్తున్నాను. అండ్ వాష్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఇట్ ఈస్ గోయింగ్, ఇట్స్ నాట్ దాట్ స్టబ్బన్ థింగ్, ఏదో ఇది పోతుందండి. సో ఇట్లా ఏమైనా ఫంగస్ ఇట్లాంటివి వస్తే మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఆ స్టింక్ ఏదైతే ఉంటుందో, టిఫిన్ బాక్సెస్ పెడుతూ ఉంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, వెనిగర్ వల్ల ఏంటంటే అదంతా పోయి ఒక ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది. నేను ఇది డ్రై చేసి నాకు ఇవాళ డ్రై అయిపోయిందండి. సో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను చెక్ చేసుకొని అప్పుడే మీకు చెప్తున్నాను. అండ్ ఇది క్లీన్ చేసుకున్నాక సింక్ ఏరియా కూడా మాయిశ్చర్ లేకుండా నీట్గా వైప్ అయితే చేసేసుకుంటానండి. కిచెన్ని ఎంత డ్రైగా మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది మాన్సూన్ సీజన్లో. అండ్ ఇవాళ నేను మార్నింగ్ అయితే రోజు డస్టింగ్ అయితే చేసేసుకుంటానండి, కానీ ఒక్కొక్క పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని థరో క్లీనింగ్ అయితే ఎవ్రీడే చేస్తాను. సో ఇలా చేయటం వల్ల నేను ఎక్కువ స్ట్రెయిన్ అయితే అవ్వనండి. అండ్ కొంచెం టైం స్పేర్ చేస్తాం. సో 10-15 minutes ఆన్ అ మ్యాక్సిమం హై ఎండ్ మనకి పడుతుంది.
థరో క్లీనింగ్కి. అండ్ ఒక కార్నరే సెలెక్ట్ చేసుకుంటాను, లేదా ఒక షెల్ఫ్ సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని డీక్లటర్ చేసి సెట్ చేయటం చేస్తూ ఉంటాను. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ అలసిపోక్కర్లేదండి ఇంటి పని చేయటానికి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇల్లు కూడా ఎవ్వరు ఎప్పుడు వచ్చినా మన ఇల్లు నీట్గానే ఉంటుంది. అండ్ ఆ నీట్ హౌస్ ఎవరి కోసమో పెట్టుకోమండి. చాలామంది ఒక రాంగ్ నోషన్లో ఉంటారు. ఏంటి అంటే మనం ఇల్లు సర్దుకోవటం పక్కన వాళ్ళ కోసం సర్దుకుంటాం. ఎవరైనా వచ్చి అబ్బా ఎంత బాగుంది ఇల్లు అనిపించుకోవటానికని సర్దుకుంటాం అనుకుంటారు. కాదండి, ఇల్లు సర్దుకునేది మనం ఆ ఇంట్లో 24/7 ఉంటాం. సో ఒక నీట్ హౌస్ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. సో మన కోసం మనం ఇల్లు సెట్ చేసుకుంటాం, ఎవరో వచ్చే గెస్ట్ల కోసం అయితే కాదు. అండ్ ఇక్కడ ఈ లింట్ రోలర్ యూస్ చేసి నేను నా ల్యాంప్ షేడ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ ఈ కార్నర్ తరోగా క్లీన్ చేసేసాను. వెట్ క్లాత్తో అన్నీ తీసి నీట్గా డస్ట్ అన్నది ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకున్నాను. సో చిన్న చిన్న పోర్షన్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటే మన పని ఈజీగా అయిపోతుంది. అండ్ మీ ఇంట్లో ల్యాంప్ షేడ్స్ ఉంటే వాటి మీద కూడా చాలా డస్ట్ వస్తుందండి. విపరీతమైన డస్ట్ అక్యుములేట్ అయిపోతుంది ల్యాంప్ షేడ్స్లో కూడా మనకు తెలియకుండా. మనం క్లాత్తో క్లీన్ చేస్తున్నాం, డస్ట్ పోయింది అనుకుంటాం, కానీ దేర్ విల్ బీ డస్ట్ అక్యుములేటెడ్ ఆన్ ద ల్యాంప్ షేడ్స్. సో నేనేం చేస్తానంటే ల్యాంప్ షేడ్స్ని ఇట్లా లింట్ రోలర్ అని మనకు దొరుకుతుంది కదా, దీంతో క్లీన్ చేస్తాను. అండ్ దీంతో క్లీన్ చేస్తే ఎంత నీట్గా వస్తాయండి. నాకు ఈ హ్యాంగింగ్ ల్యాంప్స్ వీళ్ళు హౌస్ ఓనర్సే ఇచ్చారు ఇవి. సో వీటిల్ని కూడా నేను ల్యాంప్ షేడ్స్ కదా, వీటిల్ని కూడా ఈ లింట్ రోలర్తోనే క్లీన్ చేస్తాను. అండ్ నా దగ్గర ఉన్న ల్యాంప్ షేడ్స్ ఎక్కువ లేవండి, నా దగ్గర ఉన్నవి మాత్రం దీంతో క్లీన్ చేసుకుంటాను. అండ్ అంతా డస్ట్ అంతా పోయి నీట్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఇక్కడ చూడండి ఎంత మురికొచ్చిందో. ఈ 3 ల్యాంప్ షేడ్స్ క్లీన్ చేస్తేనే ఇంత డస్ట్ అయితే అక్యుములేట్ అయితే అయిపోయింది. సో లింట్ రోలర్ మన క్లీనింగ్ ప్రాసెస్ చాలా వరకు ఈజీ చేస్తుందండి. మనం సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు, పిల్లో కేసెస్ క్లీన్ చేయొచ్చు, పిల్లోస్ని క్లీన్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీ కార్ సీట్స్, ఒకవేళ ఫ్యాబ్రిక్ అయినా లెదర్ అయినా కూడా మీరు మీ కార్ సీట్స్ని కూడా ఈ లింట్ రోలర్తో అయితే క్లీన్ చేయొచ్చు. ప్రాపర్గా డస్ట్ అంతా చాలా నీట్గా అయితే పోతుంది. అండ్ ఇంకా లంచ్ చేస్తూ ఈ కొరియన్ సిరీస్ పెట్టుకున్నానండి. టీయర్స్ ఆఫ్ క్వీన్ ఆఫ్ టీయర్స్ సంథింగ్. చాలా హారిబుల్గా ఉందండి, వాచ్ అయితే చేయొద్దు. అసలు నాకు మామూలుగానే కొరియన్ సిరీస్ అస్సలు ఎక్కవు. ఆ స్వీట్ రొమాన్స్ మరీ టు బాలీవుడ్ లవ్ స్టోరీస్ కంటే ఇంకా హారిబుల్గా ఉన్నాయి కొరియన్ సిరీస్. సారీ అండి, మీలో ఎవరికైనా కొరియన్ సిరీస్ అంటే ఇష్టం ఉంటే ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ ఒఫెండింగ్ యూ. బట్ నాకైతే అంత స్వీట్ రొమాన్స్, ఆ మెలో డ్రామా అంత ఎక్కదండి. నాకు అన్ని సీరియస్ టైప్ ఆఫ్ మూవీసే నచ్చుతాయి. మీలో ఎవరికైనా ఇట్లాగే నచ్చుతాయా సీరియస్ టైప్ ఆఫ్ మూవీస్ అన్నది కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీరు ఆల్మోస్ట్ హాఫ్ వీడియో అయితే ఇప్పటి వరకు చూసేసారండి. అండ్ మీకు ఏదైనా ఒక్క ఆస్పెక్ట్లో అయినా ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దేవుడి సామాన్ అంతా తెచ్చి క్లీన్ చేసేసుకుంటున్నానండి. నిన్న శుక్రవారం కదా, కొంచెం సామాన్ కూడా ఎక్కువే ఉంది. సో ఇవాళ దాన్ని అన్నీ క్లీన్ చేసేసి కామాక్షి దీపం కూడా నేను ఫ్రైడే రోజు ఇంకా టచ్ చేయనండి. సో ఇవాళ సాటర్డే రోజు తీసి అంతా క్లీన్ చేసుకొని వైప్ చేసుకొని అయితే పెట్టేసుకుంటాను. అండ్ నిన్న మా అక్క, అమ్మ, మా కులదేవత వీళ్ళ అంకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళారండి. కారం పూడిను కారం చేడును అండి. విజయవాడ నుంచి 3 hours డిస్టెన్స్లో అమ్మవారి గుడి ఉంటుంది. సో అక్క ఫస్ట్ టైం వెళ్ళింది. అండ్ శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కొంచెం బాధగా కూడా ఉందండి, నేను వెళ్ళలేకపోయాను అమ్మ అక్కతో కలిసి అనేసి. బట్ దెన్ అక్క వాళ్ళు వెళ్ళారు, అమ్మ వెళ్ళింది అనేసి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా నా ఫ్యామిలీనే కదా, సో హ్యాపీ మూమెంట్స్ మీతోనే షేర్ చేసుకుంటాను కదా. అండ్ ఇదండి ఇవాళ వీడియో.
సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఏదైనా కొంచెం అయినా యూస్ఫుల్గా అనిపించింది అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ.